ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో సమీపించేటువంటి వారు అందరూ ఎంతో భాగ్యవంతులని చెప్పాలి. ఎందుకంటే ఉదయాన్నే ఆ దినానికి కావాల్సినటువంటి లేఖనాల భాగం మనకు దొరకడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం చేత నడిపించబడి ప్రతి పరిస్థితిలో నుంచి కీడులో నుంచి తప్పించబడి నిత్యము కూడా కుటుంబాలతో కలిసి సంతోషంగా ఆయన ఆరాధించడం అనేది దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యము. కనుక ఈ దినాన కీర్తన గ్రంథము 147 అధ్యాయము 11వ వచనంలో తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించేవాడి ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉంటారో వారు మాత్రమే దేవుడు అనుగ్రహించేటువంటి దాన్ని సులువుగా పొందుకోగలుగుతారు. ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో అది వారికి దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. కానీ ఈ దినాన్ని ఎరగినటువంటి వారికి ఎంతోమందికి ప్రభు అయితే అదృశ్యకరంగా ఉండి వారి జీవితంలో వారికి తెలియకుండానే ఎన్నో గొప్ప కార్యాలు జరిగించడాన్ని మనకు తెలుసు. ఎంతోమంది అయితే ఆయన చేస్తున్నటువంటి కార్యాల గురించి తెలియకుండానే లాభం పొందుతూ ఉన్నారు. ఈరోజు నయమాను అనేటువంటి వ్యక్తి గురించి ఆలోచన చేసినట్లయితే అతడు సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను అతడు పరాక్రమశాలిగా ఉన్నాడు. కానీ రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి కనుక అతని శరీరంలో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం అయితే అతని యొక్క విజయానికి ఆటంకంగా అయితే లేదు. ఎందుకంటే ప్రభువే సిరియా దేశానికి జయం కలుగజేసి ఉండేను కనుక అతనికి అన్ని విషయాల్లో కూడా దైనందిన వానిగా ఉంచడం కొరకు ప్రభు అయితే అతనికి విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడని లేఖనాలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఎందుకు దేవుడు నయమానికి అటువంటి కృపనిచ్చాడు? ఈరోజు భూమి మీద ఆయన ఎరిగినటువంటి వారికి ఎరగినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క పరిస్థితులను బట్టి వారిని సంతోషపెట్టడానికి దేవుడు ఉపకారి అయి ఉన్నాడు. కానీ అటువంటి వ్యక్తి ఒక దినాన్ని చూసినప్పుడు అతడు కుష్ఠరోగం నుంచి విడుదల పొందడానికి తన ఇంట్లో పనిచేసేటువంటి ఒక చిన్న చెప్పినటువంటి మాటలను బట్టి చాలా దూరం ప్రయాణం చేసి విడుదల పొందడానికి సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు సేవకుడైతే బయటికి రాకుండా అతడు ఏం చేయాలో చెప్పినప్పుడు నయమానికైతే చాలా కోపం వచ్చింది. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మానుపునని నేను అనుకుంటుని. ఈ యొక్క లేఖనాలు ధ్యానిస్తూ ఉంటే ఎంత గొప్ప విషయం ఉందంటే ఇక్కడ ఈ దినమున అనేక మంది విజయం పొందుతూ ఉన్నారు. కానీ ఆ విజయం వెనుక వారి బలము కాదు, వారి శక్తి కాదు, వారి యొక్క ప్రయాస కాదు, వారి యొక్క భక్తి కూడా కాదు. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి ఉచితమైన కృపను బట్టే ప్రతి మనుషుడు కూడా అనేక రకాలైనటువంటి కీడులోంచి తప్పించబడుతూ ఉన్నారు. ఇంకా విజ్ఞాపన చేసేటువంటి వారు ఎరగినటువంటి వారి గురించి కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే వారి జీవితంలో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. సేవకుడు అలా చేసినప్పుడు నయమానికైతే చాలా కోపం వచ్చింది. అతనికి ఎంత కోపం వచ్చిందంటే అతను పట్టలేనంత ఆగ్రహం వచ్చింది. కానీ తర్వాత అతని యొక్క సేవకులు అతను బ్రతిమాలుకుంటూ ఉన్నప్పుడు అతడు ఏం చేశాడంటే యోర్దాను నదిలో 7 సార్లు మునగడాన్ని మనం చూస్తున్నాము. కనుక ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో విజయం వెనుక ప్రభువే తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలగాలి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 39వ వచనంలో కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసిరి వెళ్ళి మరలరాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరి ఏళ్ళ ఎలా ఉన్నారనేది ప్రభు ఆలోచన చేయడం లేదు. కానీ వారి కష్టకాలంలో వారు నష్టపోకుండా, వేదన చెందకుండా, దుఃఖపడకుండా వారు ఎవరి దగ్గరికి వెళ్తారని, ఎవరి దగ్గర మొరపెట్టుకుంటారని, వారికి మార్గమే తెలియదని ఆయన ఎరిగి అనేక మందిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. 2వ రాజులు 5వ అధ్యాయం 14వ వచనంలో
అతడు యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు అతని దేహము పసిపిల్ల దేహం వలనే అతడు శుద్ధుడాయన. అతని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, అతని ఆలోచనలు ఎలాగ ఉంటాయో, అతను ఎటు రీతిగా యోర్దాను నదిలో నుంచి బయటకు వచ్చాడో ఒక్కసారి కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతని జీవితంలోని అనేక యుద్ధాలు చేసినప్పుడు గెలిచినటువంటి సంతోషం కంటే దేవుడు తనకిచ్చినటువంటి కృపను గురించి అతను ఆలోచన చేసినప్పుడు అతను ఎంతగా సంతోషించి ఉంటుంటాడో ఆలోచించండి. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం అనేది కలుగుతుందంటే వారు చేయదలిచిన కార్యములన్నీ సక్రమంగా మహిమకరంగా జరుగుతూ ఉన్నాయంటే కేవలం దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవడం వలన మాత్రమే, వారు మరల రాని గాలి వంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం వల్ల మాత్రమే అలా జరుగుతుందని ఏదైనా ప్రతి ఒక్కరు తెలుసుకోగలగాలి. కనుక ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుడు పగల మేఘస్తంభంగా ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండి అన్ని విషయములలో విజయం అనుగ్రహించేటువంటి దేవుడు ఈరోజు మనతో కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు పంపి మనల్ని విమోచించడానికి ఆయన నిరంతరము ఆయన కనిపెట్టుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన గునుక నిద్రపోక మన కొరకు కనిపెట్టుకునేటువంటి దేవుడిని ఎల్లప్పుడూ కూడా మనం మహింపరుస్తూ ఉండాలి. ఆయన ఎంతగా మహింపరుస్తామో ఆయన అంత దగ్గరగా అవుతాం. ఆయనకి ఎంతగా దగ్గర అవుతామో అప్పుడు ఆయన స్వరాన్ని విని మనం ఇంకా అధికంగా బలపరుచుకోగలుగుతాం. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ గొప్ప మహిమకరమైనటువంటి సన్నిధి నన్ను నయమాన మీద ఎలాగైతే ఉంచారో, ఏదైనా మన తండ్రి ప్రతి ఒక్కరూ విజయం పొందుతున్నారంటే కేవలం నీవు జ్ఞాపకం చేసుకోవడం వలన మాత్రమని మేము గ్రహించుకొని స్తుతిస్తుండగా ప్రభువా, ఇంకనో తండ్రి నాయన ప్రతి విషయంలో కృప చూపించి బలపరచమని, నీకు ఇష్టలుగా ఉండేలాగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె.